చూస్తున్నాం మరోసారి ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తమ పార్టీలో కలిపేసుకున్న కాంగ్రెస్ మరోసారి ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఏదైతే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి విషయంలో బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్ళిందో, ఈ కోర్టు సింగిల్ బెంచ్ ఏమో అక్కడ వెంటనే 4 వారాల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకొని అర్హత వేటుపైన అంటూ తీర్పునిచ్చింది. అయితే డివిజన్ బెంచ్ కి సవాల్ చేసింది. అసెంబ్లీ సెక్రటరీ నరసింహారెడ్డి ఇచ్చినటువంటి ఆ సవాల్ని కాస్త డివిజన్ బెంచ్ కొట్టిపారేసింది. అంటే ఇక్కడ సింగిల్ బెంచ్ తీర్పును కొట్టిపారేస్తూ మనం స్పీకర్ కి టైం బాండ్ పెట్టలేము, టైం బాండ్ పెట్టి ఆ లిమిటేషన్స్ ఆ అర్హతలు హైకోర్టు దగ్గర ఉండమంటూ తేల్చెప్పిన నేపథ్యంలో ఇక ఈ ముగ్గురు కూడా బిగ్ రిలీఫ్ దొరికింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా బిగ్ రిలీఫ్ దొరికింది. సో ఈ నేపథ్యంలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఎందుకంటే ఆల్రెడీ అనర్హత వేటు అంటూ అనేక రకాలుగా చర్చకు వచ్చినా కూడా సాధ్యపడలేదు కాబట్టి మరికొంతమందిని కూడా చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోని ముఖ్య నేతలకు గాలం వేయబోతోంది. ముగ్గురు మాజీ మంత్రుల్ని కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లోపు ఈ ముగ్గురికి కూడా కండువాలు కప్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మంతనాలు ఇప్పటికే జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కూడా ఈ చర్చ ప్రారంభమైంది. గ్రేటర్ పరిధిలోని స్ట్రాంగ్ గా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు. ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినటువంటి అధిక స్థానాలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే. ఒకవైపు పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత పైన నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది. అనర్హత వేటుపై కూడా పడకుండా కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేసింది. కాబట్టి ఇవన్నీ మార్గం సుగమమయ్యాయి. మరికొంతమందిని టార్గెట్ చేసింది. ముఖ్యంగా ముగ్గురు మాజీ మంత్రులు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఆ ముగ్గురు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. ఈ ముగ్గురు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీకి అటు అంగబలం అర్ధబలం హైదరాబాద్లో కూడా పెరిగే అవకాశం ఉంది. ముగ్గురు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి రేపటి రోజున కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినా కూడా వారికి డెఫినెట్గా మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రాలు జరిపిస్తోంది. ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఈ ముగ్గురు మాజీ మంత్రులతో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? నిజానికి ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మాట్లాడుతున్న వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అక్కడక్కడ కొన్ని చోట్ల ధర్నాలు వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న వాళ్ళే. మరి ముగ్గురు కూడా తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందా? వీరి మంత్రాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రీసెంట్గా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక వ్యాఖ్య చేశారు. దాంట్లో కేసీఆర్కి కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు, వారితో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే కాంగ్రెస్ మళ్ళీ ఆకర్ష్ పైన దృష్టి పెడతా ఉంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. సో ఇంకా మరికొద్ది మందిని పార్టీ వైపు ఆకర్షించగలిగితే ఇటు అనర్హత వేటుకు సంబంధించినటువంటిది బయట ఏదైతే చర్చ జరుగుతూ ఉందో దానికి పుల్ స్టాప్ పడే అవకాశం ఉందనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి గత కొంతకాలంగా కానీ చాలా రోజుల నుంచి వలసలు ఆగిపోయాయి. మొదటగా తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి ముగ్గురు ఒక ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ముగ్గురు వెళ్ళినటువంటి సిచ్యువేషన్, వారిపైన కోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్. అంతవరకు ఓకే. తర్వాత 7 ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, మనం చూసాం. సో ఈ నేపథ్యంలో అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే దాదాపు ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలతో ఈ చేరికలకు పులి స్టాప్ పడింది. ఇటు హైడ్రా కానీ, మూసీ కానీ, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలతో తర్వాత దాదాపు చేరికలకు సంబంధించినటువంటి అంశం ఎక్కడ చర్చ జరగలేదు. ఎవరు కూడా ఇప్పటింతలో మళ్ళీ కాంగ్రెస్ వైపు దరిదాపుల్లో చూసేటువంటి సిచ్యువేషన్ లేదనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగింది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం లేదు అధికార పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి అనేటువంటి చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో దీనికి ఒకసారి చర్చకు వచ్చింది. కాకపోతే బీఆర్ఎస్ అనేటువంటిది మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిహెచ్ఎంసీ సరౌండింగ్లో చాలా పటిష్టంగా చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ మనం చూసాం. మొత్తం జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చేటువంటి కార్పొరేట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుంటే కనుక అప్పటి వరకు జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీ బలోపేతం అవుతుంది అనుకున్నారు. అందులో భాగంగా రాజేంద్రనగర్, ఖైరతాబాద్, తర్వాత షేర్లింగంపల్లి నుంచి ఇప్పటికే 3 నేతలు జాయిన్ అయ్యారు. ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలా ప్రచారం జరిగినటువంటి నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ తర్వాత ఎలాంటి చేరికలు జరగలేదు. దీనిపైన ఇంకా ఎవరు వెళ్ళడానికి ఇష్టంగా లేరు అనేటువంటి చర్చ జరిగింది అసెంబ్లీలో. ఇప్పుడు చర్చకు వచ్చినటువంటి పేరులో సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ రెడ్డి అన్న మాటలతో కాస్త వేడి రాజుకుంది. అసెంబ్లీ నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా
సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా చేసి మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉంది. ఆమె కుమారుల ఫామ్ హౌస్ల గురించి, తర్వాత వారికి సంబంధించిన ఆమె గతంలో పార్టీ మారినటువంటి తీరు పైన ఆమెను టార్గెట్గా మాట్లాడారు. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించినటువంటి విషయం చూస్తే ఆయన పైన గత ప్రభుత్వంలో కేసు ఫైల్ అయింది, గొర్రెలకు సంబంధించినటువంటి స్కామ్ జరిగింది అనేటువంటి చర్చ నడిచింది. అప్పుడు వైరుధ్యమే ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని ఎదిరించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. చాలా పెద్ద ఎత్తున ఇద్దరు మాటల యుద్ధం కొనసాగింది. తర్వాత మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య పెద్ద మాటల యుద్ధమే కొనసాగింది. ఇద్దరు ఛాలెంజ్లు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ గతంలో చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు పార్టీ మారే పరిస్థితి ఉందంటే నో అనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ముగ్గురు పార్టీ మారే పరిస్థితి లేదని చెప్పాలి. ఒక సందర్భంలో మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్లు వినపడ్డా ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ప్రస్తుతం రేపు తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో, కొంతమంది కీలక నాయకులతో ఆయన భేటీ అవుతా ఉన్నారు. దానికి చీఫ్ గెస్టే కేటీఆర్ వెళ్తూ ఉన్నారు. రేపే ఉంది అది ప్రోగ్రామ్. సో ఇటు మల్లారెడ్డి రీసెంట్గా ఆయన మనవరాలి పెళ్లికి రేవంత్ రెడ్డిని పిలిచారు. కాస్త క్లోజ్నెస్ ఉన్నప్పటికీ కూడా అక్కడ మల్లారెడ్డిని తీసుకునేటువంటి సిచ్యువేషన్ లేదు క్షేత్రస్థాయిలో. సబితా ఇంద్రారెడ్డి ఆల్రెడీ ఇద్దరి మధ్య వైరం కుదురుతుంది. ఆ ముగ్గురు వెళ్లే పరిస్థితి లేదనేటువంటి పొలిటికల్ సర్కిల్లో చర్చ ఉంది. కానీ కాంగ్రెస్ వైపు నుంచి మాత్రం చేరికలు ఉంటాయి. కేసీఆర్కి, కేటీఆర్కి అత్యంత సన్నిహితులు మాత్రం టచ్లో ఉన్నారనేటువంటి మాట ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చకు తావిస్తూ ఉంది. ఇంకెవరైనా హైదరాబాద్ సంబంధించి మంత్రులు పక్కన పెడితే చాలా మేజర్గా గెలిచినటువంటి స్థానాల్లో హైదరాబాదే బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం లభించింది ఇక్కడ కొన్ని మేయర్ స్థానాలు గెలవడం కోసం. దాంట్లో గతంలో రేవంత్ రెడ్డితో పాటుగా టీడీపీలో పనిచేసిన నాయకులు కొంతమంది ఉన్నారు. టీడీపీకి సంబంధించినటువంటి ఆ ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఆ ఫ్లేవర్ కానివ్వండి కొంత అట్రాక్ట్ చేసే అవకాశం లేదంటారా? ఎల్బీనగర్ సుద్దిరెడ్డి ప్రస్తావన వస్తోంది, కుకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, ఇతరత్ర పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతోంది. ఆ పేర్లు ఏదైనా ఆకర్షితమయ్యే అవకాశం ఉందా ఎమ్మెల్యేలైనా కనీసం? అంటే కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొన్నటి వరకు అటువైపు చూసినటువంటి సిచ్యువేషన్ కనపడింది. మనం చూసాం పడాన్ చెరువు గూడెం మహిపాల్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జైలుకి వెళ్ళారు. ఆయన సోదరుడి పైన కేసు ఫైల్ అయింది. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ మంత్రులతో, ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా కనుక చూస్తే ఎవరిపైన కేసులు ఉన్నాయి, ఎవరు తలొగ్గే అవకాశం ఉంది, దానిపైన కాంగ్రెస్ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడున్న సినారియోలో ఆల్రెడీ ఎమ్మెల్యేల ఫిరాయింపు చట్టానికి సంబంధించినటువంటి విషయంలో కోర్టులో కేసు వేసి కొట్లాడుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆయనే కొట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్బీనగర్కి సంబంధించి ఆయన ఆల్రెడీ మూసీకి సంబంధించినటువంటి విషయంలో ఆయన ప్రభుత్వానికి చాలా ఘాటుగా రిప్లై ఇస్తూ ఉన్నారు. ఆ ఏరియాలకు సంబంధించిన ఆయనే గతంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఆయన చైర్మన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆయన్నే ముందు పెట్టి ఈ విషయంలో వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో వీళ్ళందరి పేర్లు స్పెక్యులేషన్లో రాజకీయాల్లో పార్టీ మారేటువంటి వారి పేర్లలో వీళ్ళందరి పేర్లు వినపడ్డప్పటికీ కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎవరు పార్టీ మారే అవకాశం ఉందనేటువంటిది అంత ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు. కానీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో నిజంగా ఏమైనా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పైన దృష్టి పెడతా ఉందా, అందులో భాగంగా ఎవరిని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది, ఏ నియోజకవర్గాల ఫోకస్ చేసే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టేసింది. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఏకంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న ప్రకారంగా ముగ్గురు మంత్రులు, అది కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ముగ్గురు మంత్రులే తమ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ ముగ్గురు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. సో ఈ ముగ్గురు కూడా మల్లారెడ్డి కొంత కాస్త సైలెంట్గా ఉన్నారు. ఆయన పైన కేసుల విషయంలో కొంత మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. డీకే శివకుమార్ని కలిశారు, కొన్ని మంతనాలు జరిగాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా రెడ్డి మాత్రం చాలా ఘాటుగానే ఉన్నారు. ఆయన వ్యతిరేకంగా, అంటే రేవంత్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏకంగా సబితా రెడ్డి అయితే ఒక ఉద్యమమే చేపడుతోంది. ఆయన కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక సమావేశాలు కూడా పాల్గొంటున్నారు. అనేక రకాలుగా ఆయన రేవంత్ రెడ్డికి సవాల్ కూడా చేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా చేరే అవకాశం అయితే లేదు. మరి ఇంకా ఎవరు చేరబోతున్నారు, అసలు కాంగ్రెస్ కున్న ధీమా ఏంటి? ఏదేమైనా కూడా పూర్తిగా బీఆర్ఎస్పీని విలీనం చేయాలనే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. కానీ చేరేవారు ఎవరు? హైదరాబాద్ నుంచే మేజర్గా ఎమ్మెల్యేలు గెలుపొందారు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి హైదరాబాద్ నుంచి ఇంకెవరైనా ఎమ్మెల్యేలు వస్తారా? గతంలో రేవంత్ రెడ్డితో పాటుగా టీడీపీలో ప్రయాణం సాగించిన వారు ఇప్పటికే సుమారుగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ చేరిపోయారు. ఇంకెవరైనా ఉన్నారా? ఆ కోవలోకి ఇంకెవరైనా వస్తారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గుడ్ బై చెప్పి కాంగ్రెస్కి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మాత్రం ఉత్కంఠ రేపుతోంది. చూడాలి మరి ఎవరు చేరుతారని. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తమ పార్టీలో కలిపేసుకున్న కాంగ్రెస్ మరోసారి ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకి ఏదైతే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి విషయంలో బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్ళిందో, ఈ కోర్టు సింగిల్ బెంచ్ ఏమో అక్కడ వెంటనే 4 వారాల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకొని అర్హత పెట్టిపోయిన అంటూ తీర్పునిచ్చింది. అయితే